మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. చంద్రబాబు గెలవడానికి, జగన్ ఓడిపోవడానికి చాలా పెద్ద పాత్ర వహించింది ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అని చెప్పుకున్నాం. ఇంతకుముందే చెప్పాను నేను. సోషల్ మీడియాలో ప్రధానంగా పాలు పంచుకున్నది యూట్యూబ్ షార్ట్స్. యూట్యూబ్ చాలా పెద్ద పాత్ర పోషించింది. యూట్యూబ్లో 50 సెకండ్ల నుంచి 60 సెకండ్ల నిడివి ఉండేటటువంటి షార్ట్స్ తయారు చేశారు. ఈ షార్ట్స్ ప్రజల్లోకి చాలా బలవంగా పోయినాయి. అంతేకాకుండా 5 నిమిషాల నుంచి 8 నిమిషాల నిడివి ఉన్నటువంటి స్కిట్స్ తయారు చేశారు. ఇవి కూడా చాలా బలంగా వెళ్ళినాయి. ముఖ్యంగా ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ రావినూతల సుమన్ ఏదో అన్నాడు. అతను చాలా మంచి బెస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్. ఆ మిమిక్రీ ఆర్టిస్ట్ పక్కన ఒక హాస్య పాత్రను సృష్టి చేసి ఒక అతను పెట్టారు. వీళ్ళిద్దరూ కలిసి జగన్ని అనుకరిస్తూ కొన్ని షార్ట్స్ తయారు చేశారు. 50 సెకండ్ల నుంచి 60 సెకండ్ల వరకు ఉండే షార్ట్స్ తయారు చేశారు. ఈ షార్ట్స్ జగన్ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పరిపాలనని చాలా తీవ్రమైనటువంటి పద్ధతిలో విమర్శించినాయి, కానీ చాలా హాస్యాన్ని క్రియేట్ చేసినాయి. ఇవి స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వాడి దగ్గరికి పోయినాయి. నేను అనుకోవడం ఏంటంటే, తెలుగుదేశానికి అభిమానులు మాత్రమే కాకుండా వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ హాస్యాన్ని ఎంజాయ్ చేసి అంత బాగా తయారు చేశాడు. ఇవి జనంలోకి బాగా పోగలిగినాయి. అంతేకాకుండా 5 నిమిషాల నుంచి 8 నిమిషాల లోపల ఉండేటువంటి స్కిట్స్ కొన్ని తయారు చేశారు. మంచి ఆర్టిస్టులను బట్టి స్కిట్స్ తయారు చేశారు. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద తయారు చేసినటువంటి స్కిట్స్ అవి జనంలో భయభ్రాంతులు కొలిపేటట్టుగా ఉన్నాయి అన్నమాట. ఇది ఒక స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ ప్రకారము జగన్ చేస్తున్నటువంటి పరిపాలనలో అక్రమాలను, అంటే తెలుగుదేశం అనుకుంటున్నటువంటి అక్రమాలను ప్రజల్లోకి చాలా బలవంతంగా, చాలా ప్రతిభావంతంగా తీసుకుపోగలిగారు. ఈ షార్ట్ ఫిలిమ్స్, తర్వాత యూట్యూబ్ షార్ట్స్, ఇవన్నీ కూడా జనంలో ఒక భయాన్ని క్రియేట్ చేయగలిగినాయి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, జగన్ పక్షాన ఉన్నటువంటి సోషల్ మీడియా కానీ, లేదా జగన్ చేసేటువంటి ప్రసంగాలు కానీ, మీకింత అభివృద్ధి ఇచ్చాను, మీకిన్న సంక్షేమ పథకాలు ఇచ్చాను, బటన్ నొక్కి ఇన్ని వేల కోట్ల రూపాయలు మీ ఖాతాల్లోకి వేశాను, కాబట్టి మీరు నన్ను ఆదరించండి, మీ బిడ్డగా నన్ను ఆదరించండి, నాకు ఓట్లు వేయండి, నన్ను గెలిపించండి అని చెప్పి సభల్లో చాలా బలంగా చెప్పుకొచ్చాడు జగన్. అయితే ఈ సోషల్ మీడియా ప్రయత్నాలు అన్నీ కూడా జగన్ ప్రభుత్వం సాధించిన విషయాలు ఏంటని చెప్పడానికి గట్టిగా ప్రయత్నం చేసినాయి. ఇక్కడ ఉన్నటువంటి తేడా ఏంటంటే, జగన్కి కూడా, వైఎస్ఆర్సీపీకి కూడా చాలా పెద్ద సోషల్ మీడియా సైన్యం ఉంది. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఏదైనా పెడితే వాళ్ళ మీద దాడి చేయటం, లేకపోతే వాళ్ళని తిట్టడం, బూతులు తిట్టడం, అవతల వాడిని డిస్కరేజ్ చేయటం, ఇది ఉన్నది. కానీ దీనికన్నా కూడా తెలుగుదేశానికి ఉన్నటువంటి సోషల్ మీడియా ఇంకా బలంగా పనిచేసింది. అది ఎంత బలంగా పనిచేసిందంటే, జగన్ వైపున ఉన్నటువంటి సోషల్ మీడియా మేము ఇంత గొప్ప పని చేశాము, ఇన్ని లక్షల కోట్లు మీకు ఇచ్చాము, ఇన్ని ప్రయోజనాలు మీకు చేకూర్చాము, మాకు ఓటేయండి అని చెప్పి జగన్ వైపున అడిగితే, చంద్రబాబు నాయుడు వైపున ఉన్నటువంటి సోషల్ మీడియా ఈ పని చేసింది. ఈ పని చేయడంతో పాటు జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంత ప్రమాదం జరుగుతుందని భయపెట్టే పని కూడా చేశారు. ముఖ్యంగా యూట్యూబ్ షార్ట్స్ అంటే చెప్పాను కదా ఇంతకుముందు, 50 సెకండ్లు 60 సెకండ్ల లోపల ఉన్నటువంటి యూట్యూబ్ షార్ట్స్లో ఇతను ఆ మిమిక్రీ ఆర్టిస్ట్ అచ్చం జగన్ లాగా నటిస్తూ చేసినటువంటి ఈ 50 సెకండ్ల 60 సెకండ్ల షార్ట్స్ జనంలో భయాన్ని కొల్పించాయి. ఒక పక్క హాస్యం ఉంటుంది, చాలా బాగా నవ్వుతారు, కానీ జనంలో వామ్మో ఇంత ప్రమాదం జరుగుద్దా అని భయం కలిగించింది. అంతేకాకుండా స్కిట్స్, తెలుగుదేశం వాళ్ళు తయారు చేసినటువంటి స్కిట్స్ కూడా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే మీ పొలాలకి భద్రత లేదు, మీ ఆస్తికి భద్రత లేదు అనేటటువంటి భయాన్ని క్రియేట్ చేయగలిగినాయి. అంటే సోషల్ మీడియా పాత్రని, సోషల్ మీడియా చేసే ఎఫెక్ట్ని తెలుగుదేశం గ్రహించింది, జనసేన గ్రహించింది, అట్లాగే జగన్ ప్రభుత్వం, జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా గ్రహించింది. సోషల్ మీడియా పాత్రను వాళ్ళు తెలుసుకున్నారు. కానీ చాలా క్రియేటివ్గా తెలుగుదేశానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా జగన్కున్న సోషల్ మీడియా కంటే చాలా బలంగా పనిచేసింది. ముఖ్యంగా యూట్యూబ్ ఒకటి, ట్విట్టర్ ఒకటి, ఈ రెండు కూడా చాలా బలంగా జనంలోకి పోగలిగినాయి. ఈ రోజున జగన్ ఓటమికి కారణాల్లో ముఖ్యమైన కారణాలు ఏంటని లెక్క వేస్తే, యూట్యూబ్ షార్ట్స్ ఎంత ప్రభావం వేసినాయో వైఎస్ఆర్సీపీ ఇప్పటికైనా అంచనా వేసిందో లేదో నాకు తెలియదు.
కానీ ఇక ముందైనా కానీ రాజకీయ పార్టీలు అటు తెలుగుదేశం కానీ జనసేన కానీ వైఎస్ఆర్సీపీ కానీ సోషల్ మీడియాని ఎలా వాడుకోవాలన్నది చాలా ప్రధానంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం. వాళ్ళు చేశారు, వాళ్ళు తెలుసుకున్నారు, వాళ్ళు దాని ప్రాధాన్యం తెలుసుకొని దానికి చాలా టైం కేటాయించారు, దానికి కొంత డబ్బులు ఖర్చు పెట్టి మనుషులను పెట్టారు, చేయగలిగినారు, ఇవన్నీ చేశారు. కానీ ఇక్కడ గెలుపు చంద్రబాబు నాయుడు వైపు ఉన్నటువంటి సోషల్ మీడియా వాళ్ళు చేసినంత ఎఫెక్ట్గా వైఎస్ఆర్సీపీ చేయలేకపోయారని నేను చేసిన అనాలిసిస్లో నాకు అనిపించింది. దీన్ని అటు అందరూ గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది.